యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సరే అమ్మయ్యా, ముందు మీరు జైలుకు వెళ్లకుండా ఉండడం ముఖ్యం. అల్లుడు గారు పదండి, దివితో మాట్లాడదాం. పద తయారు. అమ్మా దివ్య. ఏంటి బాబాయ్? చెప్పండి అల్లుడు గారు. మీరే చెప్పండి అంకుల్. తనేం పరాయిది కాదు అల్లుడు గారు, సోయాన మీ వదిన, కన్నతల్లి లాంటిది. గట్టిగా అడుగు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇంకా మొహమాటం ఏంటి అల్లుడు గారు? మీ అమ్మగారి కోసం ఈ మాత్రం చేయలేవా? ఏంటి దీపు? వదిన, అది ఇందాక మీరే చూశారు కదా, మమ్మీకే స్వాదించడానికి డాడీ నర్వస్ అవుతున్నారు, స్ట్రాంగ్గా డిఫెన్స్ చేయలేకపోతున్నారు. మమ్మీ భయపడుతుంది. అందుకని వేరే లాయర్ని పెట్టుకోవాలనుకుంటున్నావమ్మా. అది నువ్వే అయితే బాగుంటుందని నీ దగ్గరికి వచ్చావమ్మా. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నేను మావయ్య గారి కంటే పెద్ద లాయర్ని కాదు కదా, ఆయన కంటే గొప్పదాన్ని కూడా కాదు. ఈ టైంలో ఈగోకు పోవద్దు వదినా, ప్లీజ్. అరే, ఇది ఈగో కాదు దీపు. మీ నాన్నగారంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఆయన్ని కాదని నేను ఈ కేసుని వాదించలేను. అమ్మా, ఆయన వాదించలేకపోతున్నాడనే కదా మీ దగ్గరికి వచ్చాం. ఈ రోజుతో కేసు అయిపోలేదు బాబాయ్. నెక్స్ట్ హియరింగ్ లో మావయ్య గారు బాగానే వాదిస్తారు. మాకు ఆ నమ్మకం లేదు వదినా. దీపు, మీ నాన్నగారు ఎంత పెద్ద లాయరో నీకు తెలీదా? తెలుసు వదినా, కానీ ఆ రోజు నా కేసు విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అప్పుడు మీరు కానీ లేకపోయి ఉంటే నేను ఈరోజు జైల్లో ఉండేవాడిని. మీరే నన్ను కాపాడారు. ఇప్పుడు కూడా మామ్ని కాపాడండి. అమ్మకేం కాదు దీపు. మావయ్య గారు ఎలాగోలాగా సేవ్ చేస్తారు. ఆయన్ని నమ్మండి. ఇప్పటికే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఈ కేసు చెకప్ చేస్తే మావయ్య గారు నన్ను లైఫ్ లాంగ్ క్షమించరు. ఓ, నీ భయం అదే అమ్మా. అయితే నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. ఎందుకంటే మీ అత్తయ్య గారి కేసుని వేరే వాళ్ళకి అప్పగించమని స్వయంగా జడ్జి గారే మీ మామయ్య గారితో చెప్పారమ్మా. కేసు వేరే లాయర్కి అప్పగించడానికి డాడీ ఒప్పుకున్నారు వదినా. కానీ నేను వాదించడానికి ఒప్పుకున్నారా దీపు? భలే దానివమ్మా. ఇంట్లో కొండంత కోడలు లాయర్ని పెట్టుకుని ఇంకెవరో లాయర్కి కేసిస్తావా? నిన్నే వాదించమన్నారు. నిజంగా ఒప్పుకున్నారా బాబాయ్? అమ్మా, నీకు అబద్ధం చెప్తానమ్మా. లేదు బాబాయ్, నాకేదో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. మావయ్య గారిని కాదని నేను ఈ కేసు వాదించకూడదు. అర్థమైందమ్మా. స్వయంగా మీ మామయ్య గారు నీతో ఈ విషయం చెప్పలేదనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారమ్మా. మీ అత్తయ్యతో మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. పద తయారు. దివ్యతో మాట్లాడాం సిస్టర్. 90% ఒప్పుకుంది. మిగతా 10% మీరు ఒప్పించాలి. ఏంటి? తనతో నేను మాట్లాడాలా? తప్పదు సిస్టర్. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అవసరం అలాంటిది. దానికి బదులు చావడం బెటర్. ఇప్పుడు మీరు దివ్యను కనుక రిక్వెస్ట్ చేయకపోతే నిజంగా మీకు చావుగతే పడుతుంది సిస్టర్. జైలుకు వెళ్ళడం అంటే చచ్చిపోవడమే కదా వదినా. కాసేపు తల వంచితే తర్వాత జీవితాంతం తలెత్తుకోవచ్చు. రావుదినా. రండి సిస్టర్.
అమ్మ దివ్య, మీ చిన్నత్తయ్య వచ్చింది. నా కేసు వాదించాలి. కోర్టు పాలైనా భేషజం తగ్గలేదు ఇవిడికి. విన్నావమ్మా? అత్తయ్య గారు కూడా అడుగుతున్నారు, ఒప్పుకోమ్మా. ఎంత కాదనుకున్నా తను మీ అత్తయ్యమ్మ, తల్లి లాంటిది. అమ్మా, మీ అత్తయ్యని కాపాడుకోవటం కోడలుగా నీ బాధ్యత కదమ్మా. కేసు వాదించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మావయ్య గారు ఏమనుకుంటారో అని. ఆయనే నువ్వు ఈ కేసు వాదించాలని చెప్పాడని చెప్పాం కదమ్మా. పాపం పెద్దావిడ నీ చేతులు కాళ్ళు పట్టుకోలేదు. కావాలంటే నేను నీ కాళ్ళు బాబాయ్, ఆగండి. పట్టుకుంటానమ్మా. అయినా మావయ్య గారే ఒప్పుకుంటే ఈ కేసు వాదించడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. సిస్టర్, ఇక నువ్వు బయటపడిపోయినట్టే. హ్యాపీగా వెళ్ళండి. పదండి, పద తయారు. డాడీ ఒప్పుకున్నారని వదినకి అబద్ధం చెప్పారేంటి అంకుల్? అవునయ్యా, అన్నయ్య గారికి ఆ దివ్య అంటే పడదు కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే దివ్య ఈ కేసు వాదించదు కాబట్టి. రేపైనా దివ్యకి నిజం తెలిసిపోతుంది కదా. అన్నయ్య గారు ఒప్పుకోలేదని తెలిస్తే దివ్య కేసు వాదించదు కదా. అందుకే ఈ రాత్రికే మీ అన్నయ్యని ఒప్పించాలి. అదంత ఈజీ కాదు అంకుల్. డాడీ అంత ఈజీగా ఒప్పుకోరు. మనకి వేరే దారి లేదల్లుడు. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలన్నారు. అలాగే ఓ 1000 అబద్ధాలు చెప్పైనా మీ నాన్నని ఒప్పించి మీ అమ్మని బయటికి తీసుకురావాలి. అదే మన టార్గెట్. ప్రసాద్, నేను వీళ్ళు కలిసి ఒక క్లబ్ పెట్టాలనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ గ్రూప్లో కలెక్ట్ చేశాం. మొత్తం 5 కోట్లు సార్. మా భువన చేతుల మీదుగా ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. ఇవి దొంగ నోట్లు మేడం. పద ప్రసాద్, ఈ క్లబ్ వద్దు, మెంబర్షిప్ వద్దు. ఆగు భువన, 5 కోట్లు ఇచ్చి వెళ్ళు. కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. బట్ ఈరోజు మీలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీరు ఈ కేసు వేరే లాయర్కి అప్పగించడం బెటర్. మనం వేరే లాయర్ని మాట్లాడుకుంటే బెటర్ ఏమో. కేసు ఓడిపోతే నా పరిస్థితి ఏంటి ప్రసాద్? మమ్మీని కాపాడండి. వేరే లైన్ పెట్టుకోవడానికి ఒప్పుకోండి ప్లీజ్ డాడ్. ఈ గోవింద్ గాడేంటి ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ కలవాలన్నాడు? మళ్ళీ దొంగ నోట్లు ఇచ్చి మార్చమంటాడే ఇంటి కొంపదీసి. ఏంటి గోవింద్, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసావు? అసలే కేసు కోర్టులో ఉంది.
నువ్వు పదే పదే ఫోన్ చేస్తే ఎలా ఇరుక్కుపోము? మీరు నాకు చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? కేసులు కోట్లు ఉండవన్నారు, గుట్టి చప్పుడు కాకుండా అంతా అయిపోతుందన్నారు. అలాగే జరగాల్సింది. మా వియ్యం కూడా ఉన్నాడు చూసావా, పరమ ఛాదస్తుడు. చెప్పిన మాట ఏది వినడు. డబ్బులిచ్చి సెటిల్ చేసుకుందాం అనుకుంటే మా సిస్టర్ చెప్పినా కూడా వినకుండా మ్యాటర్ కోర్టు దాకా తీసుకొచ్చాడు. పాపం, ఆయన వల్ల మా సిస్టర్ కష్టాలు పడుతుంది. కష్టాలు పడుతుంది ఆవిడే కాదు, మనం. కోర్టులో కేసు అటు ఇటు అయితే మనం ఇరుక్కుపోతాం. ఆ ఇబ్బంది ఏం లేదులే. ఆ కేసు నుంచి మా వియ్యంకుడిని తప్పించేసి మా అమ్మాయి దివ్యకు అప్పగించాం. కేసు మనమే గెలుస్తాం. ఏంటి, కేసు దివ్యకు అప్పగించారా? ఆ ఘనకార్యం చేసింది కూడా నేనే. కష్టపడి గట్టిగా చెప్పి దివ్యను ఒప్పించేశాను. నువ్వు పిచ్చోడువా వేరేడువా? పెనం మీద నుంచి పొయ్యిలో పడేసావు కదరా. ఇదిగో, ఏమంటున్నావు? నువ్వు నన్ను తిడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నిన్ను తిట్టడం కాదు, చంపేయాలి. ఆ దివ్య సామాన్యురాలు కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ భువనేశ్వర్ని నిర్దోషిగా నిరూపించడంతో పాటు దొంగ నోట్లతో వచ్చిన నిన్ను, దొంగ నోట్లు ఇచ్చిన నన్ను బొక్కలో వేస్తుంది. మొత్తం 5 కోట్లు సార్. 5 కోట్ల నకిలీ నోట్లునే. వేరే లాయర్ని పెట్టుకోవాలనుకుంటున్నావమ్మా. అది నువ్వే అయితే బాగుంటుందని నీ దగ్గరికి వచ్చావమ్మా. అవును సుమి, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? సిస్టర్ని కాపాడాలన్న కంగారులో కొరివితే తలగొక్కుననే. ఇప్పుడేం చేయాలి? అర్జెంటుగా కేసు నుంచి దివ్యను తప్పించు. ఎవరో ఒక పనికి మళ్ళా లాయర్ని పెట్టు. అప్పుడే కేసు ఓడిపోతుంది. భువనేశ్వరి జైలుకెళ్తుంది. మనం సేఫ్ అవుతాం. ఏంటి, సిస్టర్ని జైలుకి పంపాలా? తను జైలుకి వెళ్ళకపోతే మనం పోతాం. మూసుకొని చెప్పింది చెయ్యి, లేదంటే చంపేస్తాం. ఇలా ఇరుక్కుపోయానేంటి? కొంచెం కూడా ఆలోచించుకుంటా దివ్యని కేసు వాదించమన్నాను. ఇప్పుడు వద్దని ఎలా చెప్పేది? ఇంట్లో బొంతలో డబ్బులున్నాయి. ఇప్పుడు నా బొందిలో ప్రాణాలుంటాయో లేదో. దేవుడా, ఏం చేయాలి? ఏమండి, జ్యువెలర్ గారితో మాట్లాడాను. ఒక 2 minutes మా అత్తయ్య గారితో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే అమ్మా. అత్తయ్య, మీతో కాస్త మాట్లాడాలి. కోర్టు దగ్గరే మాట్లాడాం కదా, ఇంకా ఏం మాట్లాడాలి? జరిగిందేంటో తెలియాలి అత్తయ్య. ఏం జరిగిందో నిజం చెప్పండి. అంటే ఏంటి? అసలు నోట్లు నేనే నొక్కేసి దొంగ నోట్లు మార్చానంటావా? అత్తయ్య, మీపై నాకు ఆ ఉద్దేశమే ఉంటే స్వయంగా మావయ్య గారు చెప్పినా నేను ఈ కేసు ఒప్పుకునేదాన్ని కాదు. ఖచ్చితంగా ఏం జరిగిందో అనేది తెలిస్తే తప్ప మనం ఈ కేసు గెలవలేము. ఓకే, నీకే డీటెయిల్స్ కావాలో అడుగు. మీ ఫ్రెండ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు మంచివాళ్ళేనా? నేను మంచిదాన్ని, నా ఫ్రెండ్స్ కూడా మంచివాళ్లే. మరి మీకు వాళ్ళకి ఏవైనా పాత గొడవలు లాంటివి ఉన్నాయా? ఎప్పుడు లేవు. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా మధ్య ఇలాంటి డిస్ప్యూట్ వచ్చింది. వాళ్ళు మీకు ఇచ్చింది ఒరిజినల్ నోట్సేనా అత్తయ్య? బ్యాంక్ నుంచి డ్రా చేసి యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. మీరు సరిగ్గానే గమనించారా? ఆ విషయంలో మా ఫ్రెండ్స్ పై నాకు ఎలాంటి డౌట్ లేదు. మరి ఆ మనీ ఎక్కడ పెట్టారు? బెడ్రూమ్లో బీరువాలో పెట్టి లాక్ చేశాను. కీ ఎక్కడ పెట్టారు? నా పిల్లో కింద పెట్టి పడుకున్నాను. ప్రసాద్ కూడా నాతో పాటే ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు క్యాష్ని చూశారు? పొద్దున్నే బీరువా తీసి మనీ బయటికి తీశాను. అప్పుడు క్యాష్ని చెక్ చేశారా? ఆహా, లేదు. భూమి పూజ టైంలో బిల్డర్ చెప్పాకే తెలిసిందే అవి దొంగ నోట్లని. ఆ నైటే ఏదో జరిగి ఎవరో దొంగ నోట్లు మార్చారనుకుంటా. ఎవరు మార్చుంటారు? ఇంకా ఏమైనా వివరాలు తెలియాలా? రాత్రి మీరు నిద్రపోయాక మీ గదిలోకి ఎవరైనా వచ్చారా అత్తయ్య? నాకు తెలిసి ఎవరూ రాలేదు. ఓకే అత్తయ్య,
మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. ఖచ్చితంగా ఇంట్లోనే ఫ్రాడ్ జరిగింది. ఇది ఇంటి దొంగల పనే. బాయ్ అత్తయ్య. ఎందుకు ఇది అడిగిందే అడుగుతుంది? ఎందుకు అడిగితే నాకెందుకు? నన్ను బయటికి తీసుకొస్తే అంతే చాలు. త్వరగా వెళ్ళండి అల్లుడు గారు. మీ అమ్మ కేసును దివ్య వాదించడానికి మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పించండి. నేనా ఆంటీ? లేకపోతే మీ అత్తయ్య ఒప్పిస్తుందా ఏంటి? అమ్మో, అన్నయ్య గారంటే నాకు చచ్చేంత భయం. ఆయన ఎదురుగా సరిగ్గా నిల్చోడమే చేత కాదు నాకు. మా డాడీ అంటే నాకు కూడా భయమే ఆంటీ. ఊరుకోండి అల్లుడు, కన్న తండ్రికి ఎవరైనా భయపడతారా? ధైర్యంగా వెళ్ళండి. మీ నాన్న కోపంతో అరిచినా తిట్టినా ఆఖరికి కొట్టినా సరే ఎలాగైనా ఒప్పించరండి. అసలే నేను భయపడి చేస్తుంటే అరిచినా కొట్టినా తిట్టినా అంటూ ఇంకా భయపడతారేంటంటీ? అల్లుడు, నువ్వు మరీ ఇంత పిరికివాడు అనుకోలేదు అల్లుడు. మా డాడీతో తప్ప ఇంకెవరితోనైనా నేను ధైర్యంగా మాట్లాడగలను. కోర్టులో కేసు అటు ఇటు అయితే మనం ఇరుక్కుపోతాం. కేసు దివ్యకు అప్పగించారా? ఆ దివ్య సామాన్యురాలు కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఎలాగైనా దివ్యని కేసులోంచి తప్పించడానికి ఇదే రైట్ టైం. భయపడరా మరి? మీ అమ్మగారి కేసు మన శత్రువైన దివ్య వాదించడం అంటే అది మీ నాన్నగారికి ఎంత అవమానం. తల తీసేసినట్టు కదా. అదేంటకు కోర్టులో అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ఆ గోవింద్ గారు చెప్పే వరకు నాకు కూడా అర్థం కాలేదు అల్లుడు. గోవింద్ ఎవరయ్యా? మన శ్రేయోభిలాషి. మనం క్షేమంగా ఉండాలనే ఓ మంచి సలహా చెప్పాడు. ఈ కేసు వాదించి గెలవటం దివ్య వల్ల కూడా కాదట. దివ్య వల్లే అవుతుందయ్యా. దివ్య ఒక్కదాని వల్లే అవుతుంది. మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఇదిగో అల్లుడు గారు, ఎంత కాదనుకున్నా దివ్య మన శత్రువు. ఒకప్పుడు ఇంటి బయట పెట్టి హింసించాం, అనరాని మాటలని అవమానించాం. ఇప్పుడు ఇంటి మధ్యలో అడ్డుగీత గీసి ఇంకా బాధ పెడుతున్నాం. అవన్నీ మనసులో పెట్టుకుని దివ్య ఈ కేసులో కావాలని ఓడిపోయి మీ అమ్మని జైలుకు పంపిస్తే ఎలా? అందుకని వేరే మంచి లాయర్ని చూద్దాం. యో, దివ్య లాంటిది కాదు, చాలా మంచి పిల్ల. మధ్యలో నువ్వు మాట్లాడదని చెప్పానా? అల్లుడు గారు ఆలోచిస్తున్నారు కదా. అల్లుడు గారు మీరు చెప్పండి. అత్తయ్య చెప్పింది రైట్ అంకుల్. వదిన చాలా మంచిది అంకుల్. నన్ను కాపాడింది, డాడీని కాపాడింది, ఇప్పుడు మమ్మీని కూడా కాపాడుతుంది. అప్పుడు వేరల్లుడు, ఇప్పుడు వేరు. అప్పుడు మనం పాలు నీళ్ళలా కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉప్పు నిప్పులు అయ్యాం. నువ్వు ఊరుకోవయ్యా. మనం చెడ్డవాళ్ళం కానీ దివ్య కాదు. అవునంకుల్, నాకు వదినపై నమ్మకం ఉంది. మీరు డాడీతో చెప్పి ఒప్పించండి. నేనా? అవునంకుల్, మీరే కదా కేసు వాదించడానికి డాడీ ఒప్పుకున్నారని వదినతో అబద్ధం చెప్పారు. ఇప్పుడు మీరే డాడీని ఒప్పించండి, అంతే. అల్లుడు 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏందయ్యా, ఏంది నీ వాలకం? కోర్టులో అలా చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? బుద్ధి లేకనే. అప్పుడేదో భువన దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని ఆలోచించకుండా దివ్య పేరు చెప్పేశాను. కేసు దివ్యకు అప్పగిస్తే మనం దొరికిపోతాం. భువన బదులు నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం 5 కోట్లు సార్. ఆ 5 కోట్లు కొట్టారనుకుంటున్నాను. అవునయ్యో, అంత ఈజీగా వదిలిపెట్టదు. అన్నీ బయటికి లాగుతుందా దివ్య, ఆ బొంతలో ఉన్న డబ్బుతో సహా. ఇప్పుడేం చేద్దామయ్యా? దివ్య వాదిస్తుందని వియ్యబ్రాలతో చెప్పాం, వాదించమని దివ్యతోనూ చెప్పాం. ఇప్పుడు వద్దని ఎలా చెప్పేదయ్యా?
అల్లుడు గారు కూడా ఒప్పుకోవట్లేదే. అవునే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాగా ఆలోచించి మన బొంతకెంతకి నీళ్లు రాకుండా చూడాలి. ఆలోచించు, ఏదో దారి దొరక్కపోదు. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తా. సరేనయ్యా.